హలో గాయ్స్, మష్విక్ కోసం అయితే నేను హోమ్ మేడ్ సెల్లాక్స్ అయితే చేయబోతున్నాను. బయట దొరికే సెల్లాక్స్ అన్నీ కెమికల్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మంచిది కాదు పిల్లలకి. హెల్త్ మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ కాబట్టి నేనైతే 5 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా. డ్రై నట్స్ అనమాట. ఒకటేమో వాల్నట్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, కాజు, కొంచెం వచ్చేసి ఇలాచీ అనమాట. ఇలాచీ దేనికంటే కొంచెం స్వీట్నెస్, కొంచెం టేస్ట్ కోసం అనమాట. ఇది ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు అయితే చూపిస్తాను గైస్. ఫస్ట్ అయితే ఇదంతా ఇంగ్రీడియంట్స్ అయితే నోట్ చేసుకోండి. సింపుల్. కొంచెం ఎందుకు తీసుకున్నా అంటే ఎక్కువ తీసుకుంటే మొత్తం ఒకటేసారి చేసేస్తే ఖరాబ్ అయిపోతుంది. కొంచెం కొంచెం తీసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం చేసుకోవాలి. ఒకేసారి తీసుకునే దానికన్నా కొంచెం కొంచెం తీసుకుంటే బెటర్. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఫ్రెష్గా చేయాలి కాబట్టి ఇదనమాట. నేనైతే ఎట్లా చేయాలో చూపిస్తాను. బయట తీసుకురావాలి ఒకటి. సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోతే. కొంచెం చిన్నగా పెట్టుకొని మీడియం సైజ్ అన్నా లేదంటే సిమ్లోనైనా పెట్టుకోండి. పెట్టుకొని ఒక్కొక్కటి అలాగలాగా సపరేట్ కాల్చాలి. ఎందుకంటే ఒకటేసారి కొన్ని మంచిగా వేగితే కొంచెం మాడిపోతాయి. అట్లా అని కొంచెం అలాగలా వేసుకుంటే బెటర్. సో వేయించడం అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడైతే ఇది కొంచెం చల్లగా కావాలి. మిక్సీలో అట్లనే వేయొద్దు, వేడివేడిగా. చల్లగైన తర్వాత వేయాలి. వేడిగా వేస్తే ఏంటంటే మిక్సీ ఖరాబ్ అవుతుంది. ఇది కొంచెం చల్లగా కావాలి. ఎక్కువ రోస్ట్ చేయొద్దు, కొంచెమే రోస్ట్ చేయాలి. ఎందుకంటే మాడిపోతే వేస్ట్, మాడిపోయినాయన్నీ. సో అట్లని కొంచెం నార్మల్గా వేడి చేసి చాలు. ఇంకోటి, ఇలాచీ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది చల్లగా అయ్యేదాకా వెయిట్ చేసాం. సో గాయస్, ఇలాచీ అయితే ఇందులోనే వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాం గాయస్. చల్లగా అయితే అయిపోయింది. సో మిక్సీ పట్టడం అన్నమాట. సో తొందరగానే అయిపోతుంది గాయస్. ఎక్కువసేపు టైం కూడా పట్టదు. డ్రై ఫ్రూట్స్ కదా, డ్రై నట్స్ కదా, ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇట్లా అయిపోయింది అనమాట. ఇది చాన్తో వేసుకోవాలి. సో పౌడర్ అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే నేను స్టీల్ బాక్స్లో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది మంచిగా కడిగి వాష్ చేసి మొత్తం దూర్చేసిన అనమాట. వాటర్ లేకుండా మొత్తం మంచిగా క్లీన్గా తూడ్చిన. అంటే దీని మూత కూడా గట్టిగా ఉండాలి. ఎయిర్ అనేది లోపలికి వెళ్ళొద్దు అనమాట, గట్టిగా ఉండాలి. సో నేనైతే ఇలా వేసేసుకుంటున్నా. ఇది డైలీ 1 టైమే తినిపించాలి గైస్, ఎక్కువ కూడా తినిపించొద్దు. 1 టైం నేనైతే ఈ స్పూన్తోనైతే కొలత, అంటే ఈ స్పూన్తో 1 స్పూన్తో కొలిచి వేస్తాను అనమాట. వాటర్లో మిక్స్ చేసి తినిపిస్తా, ఎక్కువ తినిపించొద్దు. ఇది 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు అన్నా, లేదంటే ఎబో ఉన్న వాళ్ళు, 1 ఇయర్ లోపు ఉన్న, 1 ఇయర్ కన్నా ఎబో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. నార్మల్ చిన్నపిల్లలకైతే వాటర్లోనైనా పాలల్లోనైనా మిక్స్ చేసి పెట్టొచ్చు. చిన్నపిల్లలకైతే వాటర్లో ఉడకబెట్టి తినిపించాలన్నమాట. సో ఇదైతే నేను ఇందులోకి ఎత్తేసుకున్నా. స్పూన్ చూపించాను కదా, ఇది తూట్ చేసుకుందాం, వాష్ చేసిన ఇప్పుడే. సో గైస్ రెడీ అయిపోయింది. బాక్స్లో కూడా ఎత్తేసుకున్నా. ఇప్పుడు ఎలా తినిపిస్తానో, ఎట్లా చేస్తానో చూపిస్తాను చూడండి. అప్పుడు 1 స్పూన్ అయితే తీసుకున్నాను గైస్. ఫుల్ తీసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫస్టే కలుపుకోవాలి.
ఇట్లా ఉడకాలన్నమాట. ఇట్లా ఉడికిన తర్వాత పొయ్యి ఆఫ్, ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 2 మినిట్స్ పెట్టాలి. ఇట్లా దగ్గరికి ఉడికిన తర్వాత అప్పుడు పొయ్యి బంద్ చేసినాక ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తినిపించాలి. అప్పుడు దగ్గరకు అవుతుంది. ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక చూడండి ఎంత గట్టిగా అయిందో. ఇంకా చల్లగా అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది. సో నేను పొయ్యి అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ చల్లగా అయిన తర్వాత డైరెక్ట్ ఫీడ్ చేయడమే అన్నమాట. చూడండి ఇగో. సో గైస్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లగా కావాలి, మరీ తిక్కు కాదు, మరీ పల్చగా కాదు, మీడియం కన్సిస్టెన్సీలో ఇది తీసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా కొంచెం వేడిగా ఉంది. చల్లగా అయినాక ఫీడ్ చేయడమే అనమాట. ఫస్ట్ దీనికన్నా ముందు కొంచెం వాటర్ తాగిపించిన తర్వాత ఇది తినిపించాలి. డైరెక్ట్ అయితే తినిపిస్తే తినబుద్ధి కాదు. నువ్వు రెడీగా ఉన్నావా తినడా? ఫస్ట్ అయితే కొన్ని 2 సిప్స్ అయితే వాటర్ తాగిపించిన తర్వాత తినిపించాలన్నమాట. వాళ్ళకి దూపు అవుతుంటుంది. మా గగన్కి అయితే నా తమ్ముడు తాగినప్పుడే తాగాలనిపిస్తుంది నీళ్ళు అయితే. ఇప్పుడే తాగిన మళ్ళీ అలా తమ్ముడు తాగిన నీళ్ళు తాగాలనిపిస్తుంది. సరే తా చాలా మళ్ళీ అడగొద్దు, పోయిగా లోపలనే తాగు. ఇటు పైన చూడు, ఇక్కడ ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. తిను, బాగుంది తిను. చేయి దగ్గర పెట్టుకో. వావ్, గుడ్ బాయ్. యమ్మీ ఉందా? అచ్చో, మరి ఎవరు పెట్టమన్నారు? తిను తిను తిను. సో గైస్ ఎట్లా తింటున్నా చూడండి. టేస్ట్ అయితే బాగుంటుంది, తింటారు కదా పిల్లలు. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్. ఇక్కడ పైన పైన గుడ్ బాయ్.